ఇప్పుడు ఈయన సీతారామ ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు మొన్న. సీతారామ ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. ఇందిరమ్మ ఇళ్ళ అయితే పెరిగాయి. అట్లా ఇందిరమ్మ ఇళ్ళ కాడ పెరిగాయి అంచనాలు. డబుల్ కావా? పిల్లలు ఫుడ్ తినే కాడ హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో బడ్జెట్ అంచనాలు పెరిగాయా? పేదోని కరెంట్ ఇచ్చే కాడ పెరిగాయా? రైతుకు బోనస్ వడ్ల కాడ పెరిగాయా? దేని మీద పెరుగుతాయి? కాంట్రాక్టర్కు పైసలు ఎక్కువ, కమిషన్లు కొట్టాలి. ఇదే కదా ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన తట్ట పని మట్టి పని గురించి ముచ్చట పెట్టిందంటే పక్కదాని వెనుక కమిషన్ల కథనే, ఇంకొకటి ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలన్నా దీని గురించి మాట్లాడమని చెప్పిరా? ఇవాళ ఎవరు డిమాండ్ చేస్తారు? ప్రజా ఎజెండా ఏంది? ప్రభుత్వం చర్చిస్తుంది ఏంది? ప్రతిపక్షం తీసుకొచ్చిన అంశం ఏంది? మేనిఫెస్టో మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ దొంగ నాటకాలు ఆపండి. మీ అసలైన 42% రిజర్వేషన్ సంగతి ఏందో తేల్చండి. ప్రభుత్వం విఫలమైంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయండి. విఫలమైనందుకు ఇవి కదా తేలాల్సినవి. ఆ విషయం ప్రతిపక్షం అడుగుతలేదు, అధికార పక్షం బీఆర్ఎస్ అడగది, ఇటు వీళ్ళు చెప్పారు. వీళ్ళిద్దరు కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా నదులు పంచుకుని వీళ్ళిద్దరు కలిసి. గోదావరి ఆయన అమ్మకపోయిండు రేవంత్ రెడ్డి, ఈయన కృష్ణా నమ్మిండు. ఇక మనకు చూపిస్తుంది మూసి. దీన్ని సుందరీకరణ ఏం చేస్తావు? సుందరీకరణ బొంద మీద పెట్టుకుంటావు. సుందరీకరణ దేనికోసం? మోరీలు తెచ్చుకొని. మోరీలకా? మోరీలు మాకు, కాలువలు ప్రాజెక్టు మీకు. మీ ఇదా కథ? తెలంగాణ రాష్ట్రంలో ఏం మాట్లాడతారా? మరి శాసన మండలిలో కూడా ఈ చర్చకు అవకాశం ఇస్తారా? నేను మాట్లాడతా. ఉంటారా ముఖ్యమంత్రి గారు అందులో సభలో? ఉండురు, మీ నీళ్ళ మంత్రి మీరు ఉండురు, నేను కూడా మాట్లాడతా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు. మా కాడికి వచ్చే అవకాశం లేదు. నేనేమో ఆ మండలిలో ఉన్నా, అదేమో జరిగే చర్చ అసెంబ్లీలో. ఏ రైతాంగాన్ని మీరు ఉద్ధరిస్తా ఉన్నారు? ఏ రైతాంగాన్ని బాగు చేస్తా ఉన్నారు? సిగ్గు లేకుండా ఈ ఇద్దరు తోడు దొంగలు కలిసి తెలంగాణ ప్రజలారా, మరీ ముఖ్యంగా నా బీసీ సోదరులారా, ఒకటి కృష్ణా నమ్ముకుంటూ ఇంకోటి గోదావరి నమ్ముకుంటుండు. గంతే. కాంట్రాక్టర్ పాతోడే, కమిషన్లు పాతయే. ఆయన రాచకొండ, ఈయన ఫ్యూచర్ సిటీ. ఈయన దందాలు, వీళ్ళ దందాల కోసం. ఇక మనకేమైనా ఉంటే మూసీ శుద్ధీకరణ అన్నట. మూసీ శుద్ధీకరణ, మూసీ సుందరీకరణ పేరు మీద మూసీ ప్రాజెక్టును కొల్లగొడతాను, మూసీ కాంట్రాక్టులు కొల్లగొడతాను సత్యనారాయణ అనేటువంటి ఒక రిటైర్ అయిన తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని ఆ ప్రాజెక్టులో పెట్టిరు. ఎందుకంటే టెండర్లు ఎట్లా చేయాలి, ఎవరికి అనుకూలంగా రావాలనేటువంటి ప్రక్రియ ప్రారంభించారు ఆల్రెడీ. మాకెంత మీకెంత ఇదా? ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో? ఇదంతా దోపిడీ వర్గాల ముఠా. ఈ ముఠాతో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులారా, నిజంగా ఈ రోజే వస్తుంది అనుకుంటే అలా మనం ఉద్యమం చేసేటోళ్ళమేనా? ఈ రోజు వస్తుంది. వాడు కృష్ణా నమ్ముకుంటాడు, వాడు గోదావరి నమ్ముకుంటాడు, మన ముఖాన మూసి నీళ్లు కొడతారని చెప్పి మనకు తెలుసుంటే 1200 ఆత్మ బలిదానాలు జరిగేటియేనా? వచ్చిన తెలంగాణను మొత్తం తల్లి పాలు తాగి తాగి రక్తం కూడా పీల్చి తాగుతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటే పరిష్కారం, ఒకటే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలంటే అది బీసీలు అధికారంలోకి వస్తే తప్ప ఇంకొక ఆప్షన్ లేదుగా.